ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ వద్దకు రావడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. అదేమిటంటే చాలామంది మరి ప్రభు చెంతకు వచ్చి వారి అవసరతలు వెంటనే తీరాలి అని వారు ఆశ కలిగి ఉన్నారు. అది ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి మరి మనకు అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించబడాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి, వాళ్ళు పడుతున్న బాధను బట్టి వాళ్ళు అలా కోరుకోవటం న్యాయమే. అయితే జీవం కలిగిన దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నా యందు భయభక్తులు కలిగి నా మాటలను మీరు విశ్వసించి నన్ను అడిగిన ఎడల మీకు ఏది అవసరమో అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాను. ఆ మాటలను బట్టి బైబిల్లో చాలామంది వ్యక్తులు ప్రభు యొద్దకు వచ్చి వారి అవసరతలు అక్రతలు వెంటనే మరి తీర్చబడినట్లుగా మనం చూస్తాం. అలాగే ఈ దినాల్లో కూడా మరి ప్రజలు ప్రభు యొక్క సువార్తను విని, ప్రభు యొక్క మహిమలను గురించి విని, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ కష్టాలను పోగొట్టుకోవాలని వస్తూ ప్రభువుని వేడుకున్న దాన్ని బట్టి వారు విడుదల పొందింది కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రభు ఇంకో మాట కూడా సెలవిస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉండుడి అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకొనుడి అంటూ ఉన్నాడు. ఒక స్త్రీ ఉన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఆవిడ పేరు హన్నా, ఈవిడ భర్త పేరు ఎల్కానా. మరి అతనికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు పెనిన్నా, ఇంకో భార్య పేరు హన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు. ఇది 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పెనిన్నాకు పిల్లలు పుట్టి మరి వారు పెరిగి పెద్ద అవుతూ ఉన్నారు. మరి హన్నాకు మాత్రం పిల్లలే. దానిని బట్టి హన్నా ఎంతో మరి బాధపడుతూ ఉంది. పెనిన్నా మాత్రం హన్నాని మరి చులకనగా చూడడము, హన్నా మనసు గాయపడేటట్లుగా మాట్లాడటము, హన్నా మరి బాధపడేటట్లుగా ఆవిడ నడుచుకోవటం అనేది 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూడవచ్చు. ఎంతగా పెనిన్నా మాటలు హన్నాని గాయపరిచాయంటే అన్నము తినడానికి కూడా మనసు రానంతగా ఆవిడ మాటలు హన్నాని గాయపరిచాయి. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఎల్కానాతో పాటుగా హన్నా దేవుని మందిరంకి వెళ్తూ ఉంది, బలి అర్పణ చేయబడుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ దేవుని మందిరానికి వెళ్ళటం మానలేదు. ఆ దినాలలో సంవత్సరానికి ఒకసారి వారి ఇంటి పేరిట వారు బలులను అర్పిస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పక్షాన బలులు అర్పిస్తూ ఉండడం అనేది ఆనాటి ఆచారం, క్రమం, పద్ధతి ఏదైనా అనుకోవచ్చు. ఈ క్రమం ప్రకారంగా మరి ఎల్కానా హన్నాను వెంట పెట్టుకొని ఆ షిలోహులో ఉన్నటువంటి ఆ దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఈవిడ ఎంతో చింతాక్రాంతురాలై మరి అక్కడ ఉన్నప్పుడు ఎల్కానా ఆవిడని ఓదార్చుతాడు. ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? కుమార్తెల కంటే నేను ఎక్కువైన వాడిని కానా? నేను నిన్ను ప్రేమించుచున్నాను కదా, నీవు ఇలా దుఃఖముఖముతో ఉండవద్దు, అన్నము తిను అని చెప్పి కూడా ఆయన బహుగా బ్రతిమలాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఆవిడ మరి భుజించకుండా ఉపవాసం ఉంది. మరి ఏలి మందిరంలో మరి ఆ పీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఎదుటికి వెళ్ళి స్తంభముకు ఆనుకొని కూర్చొని బహుగా దుఃఖిస్తూ ఉంటుంది, బహుగా రోధిస్తూ ఉంటుంది. తన యొక్క బాధ అంతా దేవునికి చెప్తుంది. చివరికి ఏంటంటే ఒక నిబంధన చేసుకుంది ప్రభు దగ్గర. ఏంటంటే నాకు ఒక మగపిల్లని నువ్వు ఇవ్వు, ఆ పిల్లవాడిని నీ పరిచర్యకు నేను ఇచ్చేస్తా, నీ మందిరంలో
పరిచర్య చేయడానికి నేను అతన్ని ఇచ్చేస్తాను. రెండవది ఏంటంటే వాడి తల మీదకి ఎన్నడూ క్షౌరపు కత్తి రానివ్వకుండా చూస్తాను. నీ కొరకు ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తాను, నాకు ఒక మగబిడ్డనివ్వు అని చెప్పి హన్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఒక నిబంధన చేసుకున్నాడు. దానిని బట్టి దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్న గర్భం ధరించింది, బిడ్డను కన్నది. నేను యెహోవాకు మొక్కుకొని దానిని బట్టి ఆయన ఈ బిడ్డను దయచేశాడు కాబట్టి ఇతనికి సమూయేలు అనే పేరు పెడతాను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడి దగ్గర తేల్చుకున్నదాన్ని. ఆ సమూయేలు పుట్టిన తర్వాత ఆ సంవత్సరం కూడా భర్త అయినటువంటి ఎల్కానా మందిరానికి వెళ్దామని అన్నప్పుడు ఆవిడ నేను రాను, ఎందుకంటే ఈ పిల్లవాడు పాలు విడిచేంత వరకు దేవుని సేవ చేయడం ఎలాగో ఇతనికి నేను నేర్పాలి, నేను రాను అని చెప్పి ఆవిడ ఆ భర్తకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడు పాలు మరిచాడు. ఆ పిల్లవాడు అయినటువంటి సమూయేలును తీసుకొని ఈ హన్న ఆ దేవుని మందిరానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి దేవుడు దగ్గర తాను మనవి చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెస్తూ ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠ చేశాను, ఈ వీడు బ్రతికినన్ని దినాలు ఇక్కడ పరిచర్య చేస్తాడు అనే మాట పలికిన మరుక్షణమే ఆ బాలుడైనటువంటి సమూయేలు అక్కడనే యెహోవా మందసం ఎదుట మోకరిల్లాడు. ఇది మనం ఆ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నటువంటి విషయం. అయితే దేవుని పిల్లలారా, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మరి ఆవిడ ప్రతి సంవత్సరము కూడా క్రమంగా మందిరానికి వెళ్తుంది, పిల్లలైతే పుట్టలేదు. కానీ మరి నాకు పిల్లలు పుట్టలేదు కదా, నేను మందిరానికి ఎందుకు పోవాలి, నాకు పిల్లలు పుట్టలేదు కదా, దేవుని ఎందుకు నేను ఆరాధించాలి, దేవునికి ఎందుకు నేను బలి అర్పణ చేయాలి అని చెప్పి ఆవిడ దేవుని మీద సనగడము కానీ అలగడము కానీ దేవుని మందిరానికి మరి వెళ్లకుండా కానీ ఆవిడ లేదు. ఇది అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం. ఆవిడకు పిల్లలు లేకపోయినప్పటికీ కూడా క్రమక్రమంగా క్రమశిక్షణ కలిగి దేవుని మందిరానికి వెళ్తుంది, బలి అర్పణ చేస్తూ ఉన్నది. అయితే చుట్టూ ప్రజలు అనుకుంటున్న మాటలు కావచ్చు, అలాగే తన యొక్క మరి పెనిమిట్టుకున్నటువంటి రెండవ భార్య ఆవిడ అంటున్నటువంటి మాటలను బట్టి ఆవిడ కృంగిపోయి దేవుని యొద్దే తేల్చుకుందామని చెప్పి మరి ఆ రోజున దేవుడి మందిరంలో కూర్చొని హృదయపూర్వకముగా తన యొక్క లోటు విషయంలో దేవుని దగ్గర వేడుకున్నది. ఆవిడ వేడుకున్న దాన్ని బట్టి దేవుడు ఆమెకు దయచేశాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనము కూడా దేవుని మందిరానికి తరచూ వస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత మనకు దేవుని అద్భుతం జరగలేదా, అంతటితో నిరుత్సాహపడకుండా, అవిశ్వాసం రానివ్వకుండా, నీ సమస్య పరిష్కారము మరి చేయుట కొరకు యేసు ప్రభు చాలిన దేవుడు, నీ సమస్య పరిష్కరించుటకు శక్తిగల దేవుడు యేసయ్య అని చెప్పి నువ్వు నమ్మి మరి విశ్వసించి ఆయన మందిరమునకు నువ్వు క్రమంగా వెళ్తూ నువ్వు ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా అన్న అవసరత అక్రత తీర్చిన దేవుడు నీ అవసరత అక్రతను తీర్చుటలో ఏమాత్రం సందేహం లేదు, ఆయన తీరుస్తారు. కాబట్టి తప్పనిసరిగా మనమందరం కూడా అన్ని విషయాలలో మరి ఓర్పు, సహనము, నిరీక్షణ కలిగి ప్రభు పాదాల చెంత చేరదాం. మన యొక్క మనవులను ఆయనకి విన్నవిద్దాం. మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రభు పాదాల చెంత హృదయపూర్వకముగా ఆయన్ని వేడుకుందాం. సమస్య పరిష్కారం కొరకు ప్రభు దగ్గర తేల్చుకోవాలి, కానీ మనుషుల దగ్గర కాదని మరి అందరూ కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు మరి తన రక్తాన్ని క్రయదానముగా చెల్లించడానికి భూమి మీదకి వచ్చి మరి మనందరి పాపముల కొరకు ఒక్కసారే ఆయన బలి అర్పణ కావించబడ్డాడు. ఆ రోజున ఎల్కానా
ఆ పాత నిబంధన కాలంలో ప్రజలు సంవత్సరానికి ఒక్కసారే మందిరానికి వెళ్ళి బలి అర్పణ గావించేవాళ్ళు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఒక్కసారే కలువరి శిలువలో బలి అర్పణ గావించబడ్డారు కనుక మనము సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి దినము కూడా ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. రెండవది, మన యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విశ్వాసముతో ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించాలి, ప్రభు దగ్గర తేల్చుకోవాలి. ఆయన మనందరి కొరకు మరణించి మూడో దినం తిరిగి లేచి ఆత్మరూపముగా ఈరోజు మనందరితో సంచరిస్తున్నారు, మనందరితో ఉన్నారు, మనందరిలో ఉన్నారు, మనతో ఆయన ఉన్నారు. కనుక మన ప్రతి వ్యాధి బాధ సమస్య సమస్తమును విడిపించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఆ యేసయ్య. కాబట్టి మనము విసిగిపోక కృంగిపోక ప్రభు పాదాల దగ్గర చేరదాం, ప్రభు ద్వారా మన సమస్యను పరిష్కరించుకుందాం, ప్రభు నామ మహిమార్థమై ఆయన బిడ్డలుగా మనము జీవిద్దాం. ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి మనము సాక్షులుగా బ్రతుకుదాం. హన్నా చేసిన పని అదే. తన గొడ్రాలు జీవితాన్ని దేవుడు తీసివేసి మరి ఫలించేటట్లుగా ఆవిడ గర్భాన్ని చేసినందుకు గాను ఆ మొట్టమొదటి బిడ్డని మరి దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞతగా తీసుకొచ్చి మందిరంలో పరిచర్య చేయడానికి అప్పగించింది. అలాగే మనం కూడా దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి మనం కృతజ్ఞత కలిగి మన హృదయాన్ని ఆయనకు అర్పిద్దాం. మనకు ఇచ్చిన బిడ్డలను ఆయన పరిచర్య చేయడానికి అప్పగిద్దాం. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన వనరులని ఆయన పరిచర్య చేయడానికి ఉపయోగిద్దాం. దేవుడు మరి ఇట్టి లోతైన నిరీక్షణ, అలాగే సమర్పణ కలిగిన హృదయం, సమస్య పరిష్కరించుకునేందుకు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించే పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ ఆ త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, అన్న నిరీక్షణ కలిగి మరి మనుషుల యొక్క మాటలను బట్టి కృంగిపోయినప్పటికీ కూడా ఆవిడ మరి నీ ఆలయమునకు వచ్చి బలి అర్పణ చేయడం మానలేదు. అలాగే ఒకానొక దినమందు నీ పాదాల చెంత కూర్చొని తన ఒక తీర్మానాన్ని కలిగి ఉండి మరి ఆవిడ నీకు మొక్కుకొనినప్పుడు ఆవిడ మొక్కుకొని దాన్ని బట్టి ఆవిడకు గర్భఫలాన్ని ఇచ్చారు. ప్రభు నీ స్తోత్రం. అలాగే ఈ మాటలు వింటున్నటువంటి వారందరి జీవితాల్లో మీరే అద్భుతం చేయండి, నిరీక్షణ కలిగి ఉండేవారుగా చేయండి. వారి జీవితాల్లో ఏ సంకటాలతో సతమతమైపోతున్నారు వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. నీ పాదాల చెంత కూర్చొని వారు సమస్యలు పరిష్కరించుకునే వారుగా మీరే వాళ్ళని మలచండి, సిద్ధపరచండి. ప్రభువా యేసు నామములో ప్రతి వ్యాధి బాధ నొప్పి ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్యాల నుంచి కుదరని రోగముల నుంచి మీరే విడుదల దయచేయండి. యేసయ్య నామంలో వేడుచున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన ప్రేమించిన బిడ్డలు మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.